విని నష్టపోవలసిన కర్మ నాకు పట్టలేదు. అలాంటి చీడ పురుగుని ప్రేమకి బానిసగా వదిలేస్తే మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. అందుకే దాన్ని అంతం చేశాం. చీడని ఏరేయటం మంచే అని నా భావన. కన్న కూతుర్ని చీడ అంటూ హతమారుస్తారా? అలా చంపితే మీకు శిక్ష పడదన్న మీ ఉద్దేశం? ఇంతకాలం అనుభవించిన నరకం కన్నా మించిన శిక్ష ఏమీ ఉండదు. అయినా మేము శిక్షకు బెదరటం లేదు. హంస లాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు. మేం పోలీస్ స్టేషన్లో లొంగిపోతాం. సెలవు. అమ్మా అక్క, ఓర్చుకో అక్క. జాగ్రత్త అక్క. అక్క ఓర్చుకో అక్క, కొంచెం ఓర్చుకో అక్క. కూర్చో. జాగ్రత్త అక్క. అక్క ఒక్క నిమిషం, జాగ్రత్త అక్క. ఓర్చుకో అక్క, ప్లీజ్ అక్క. కొంచెం ఓర్చుకో. ఓర్చుకోక హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,